విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపై టీడీపీ ఫోకస్ పెట్టింది. బొత్సను ఓడించేందుకు వ్యూహాలు రచిస్తోంది. పల్లా శ్రీనివాస్ ఇంట్లో టీడీపీ సీనియర్లు సమావేశమయ్యారు. ఇందులో అయ్యన్న పాత్రుడు, సీఎం రమేష్ తో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలున్నారు. మరోవైపు సమావేశానికి ఏజెన్సీకి చెందిన 60 మంది వైసీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు హాజరయ్యారు. వారిని అమరావతిలో క్యాంపునకు తరలించనున్నారు. 25 రోజుల పాటు క్యాంపు కొనసాగనుంది. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీలా గోవింద్ పేరు దాదాపు ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి టికెట్ జనసేనకు కేటాయించడంతో గోవింద్ కు అవకాశం దక్కలేదు. ఆర్థికంగా గోవింద్ సరైన అభ్యర్థి కావడంతో అవకాశం ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. బొత్సాను ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపై టీడీపీ ఫోకస్ పెట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అభ్యర్థి ఎంపికపై నేతలు కసరత్తు ప్రారంభించారు. నిన్న అనకాపల్లిలో ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో గ్రామీణ ప్రాంత నేతలంతా కూడా సమావేశమయ్యారు. ఎన్నికల పార్టీ తరఫున ఓటర్ల వివరాలు సైతం కూడా సేకరించడం జరిగింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసేందుకు విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు గండి బాబ్జీ ఇప్పటికే సంసిద్ధమయ్యారు. అలాగే మరొక లోకేష్ సైతం కూడా కలిసి, అంటే పార్టీ అధినేత చంద్రబాబు అలాగే లోకేష్ ని కలిసి అవకాశం ఇవ్వాలని కోరారు. తాజాగా అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సైతం కూడా బరిలో నిలిచేందుకు సంసిద్ధమవుతున్నారు. ఇంకా మాడుగుల నుంచి కూడా మరొక టీడీపీ ఇన్ఛార్జి పీవీజీ కుమార్ కూడా తనకు అవకాశం ఇవ్వాలని కోరినప్పటికీ ఇటు గండి బాబ్జీ అలాగే పీలా గోవింద్ సత్యనారాయణ ఎంపిక మీద ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే పీలా గోవింద్ సత్యనారాయణ చూసుకున్నట్లయితే కనుక కొనతాల రామకృష్ణ అక్కడ జనసేన అభ్యర్థిగా పోటీలోకి దిగడంతో తన సీట్ను త్యాగం చేశాడు. అలాగే జనసేన నుంచి దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ పోటీ చేయడంతో గండిబాబ్జీ సైతం కూడా తన సీట్ను త్యాగం చేశారు. అంటే ఇద్దరు త్యాగం చేసిన నేపథ్యంలో వీళ్ళిద్దరి వైపే అధిష్టానం మొగ్గు చూపే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి ఎంపికకు సంబంధించి ప్రస్తుతానికి గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇంట్లో ఉమ్మడి జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్సీలు అలాగే శాసనసభ్యులు, విశాఖ అనకాపల్లి అరకు పార్లమెంటుకు సంబంధించిన నేతలు సైతం కూడా ఇప్పటికే భేటీ అయ్యారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇటు అరకు, పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వాళ్ళు ఎటువైపు వెళ్లకోకుండా ఉండేందుకు ఒక వ్యూహం పన్నుతూ ఉన్నారు. మరో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే ఈ నేతలంతా కూడా ఒక్కొక్కరుగా కూటమి వైపు వస్తున్న నేపథ్యంలో మరికొంతమందిని సైతం కూడా పార్టీలోకి ఆహ్వానించి ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని ఏ విధంగా దక్కించుకోవాలని చూస్తున్నారు. మరొక వైపు అటు వైసీపీ సైతం కూడా బొత్స సత్యనారాయణ ఎంపిక చేయడంతో ఇటు అనకాపల్లి, అల్లూరు జిల్లాకు సంబంధించి అయితేనేమి కానీ ఇటు విశాఖ జిల్లాకు సంబంధించి ఇటు వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మరొక వైపు బొత్స సత్యనారాయణ సైతం ఇటు గ్రామీణ ప్రాంతాల్లో, అనకాపల్లి జిల్లా ప్రాంతాల్లో సైతం కూడా సమావేశాలు ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న నేతలు సైతం కూడా ఈ ఎంపీపీలు, జెడ్పీటీసీలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనప్పటికీ రేపు నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో అభ్యర్థి ఎవరు ఉంటారనేది అయితే ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ప్రస్తుతానికి పీలా గోవింద్ వైపే మొగ్గు చూపుతున్నారు కాబట్టి అతని అభ్యర్థిత్వం కాస్త దాదాపుగా ఖరారయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే అభ్యర్థికి సంబంధించి క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక ఇటు విశాఖ జిల్లాకు సంబంధించి గండి బాబ్జీ అలాగే పీలా గోవింద్ ఇద్దరు సైతం కూడా పోటీకి సిద్ధమయ్యారు. ఇద్దరు కూడా అధినేత దృష్టికి అలాగే లోకేష్ దృష్టికి కూడా వెళ్లి తమకు అవకాశం ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఇప్పుడు ఎంపిక అనేది జరగనుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే ఖచ్చితంగా ఈ సీట్ ని ఎలా అయినా గెలవాలని ఒక పట్టుదలతో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ అభ్యర్థిత్వానికి సంబంధించి మరికొద్ది గంటల్లోనే ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నేతలంతా కూడా సమావేశమయ్యారు. ఆ సమావేశం అయిన తర్వాత వాళ్ళంతా కూడా అక్కడ ఉన్న నేతల అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు పోటీకి సంబంధించి ఏ అభ్యర్థులు అయితే ఇంట్రెస్ట్ గా ఉన్నారో వారిని కూడా సలహా తీసుకొని ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క పోటీకి సంబంధించి వారి యొక్క అభిప్రాయాలు సైతం కూడా తీసుకున్నారు. వీళ్ళన్నింటినీ తీసుకున్న తర్వాత అధినేతకు లిస్టుని పంపించే అవకాశం ఉంది. ఒక పేరునైతే అధినేత ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ దీనికి సంబంధించి కొద్దిసేపట్లోనే ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇటు జీవీఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే కనుక
98 కార్పొరేట్లకు సంబంధించి 97 మంది ఉన్నారు. ఇక నర్సీపట్నం మున్సిపాలిటీతో 28 మంది, యలమంచిలి మున్సిపాలిటీలో 25 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అంటే వీళ్ళంతా కూడా ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. వీరితో పాటు సైతం కూడా అత్యధికంగా టీడీపీకి చెందిన ఎంపీలు అయితేనేమి కానీ ఎమ్మెల్యేలు సైతం కూడా ఉన్న నేపథ్యంలో అక్కడ గెలిచే అవకాశాలు అంటే ఓటింగ్ శాతం సంబంధించి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అనేవి ఎక్కువగా వైసీపీకి ఎక్కువగా అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా తమ వైపు తిప్పుకొని ఎలాగైనా ఈ సీట్ ని గెలవాలని అయితే కూటమి ప్రయత్నిస్తుంది. అయితే ఆర్థికంగా పీలా గోవింద్ బలంగా ఉన్న నేపథ్యంలో ఆయనకు అవకాశం ఇవ్వాలా లేకపోతే గండి బాబ్జీకి అవకాశం ఇవ్వాలా అనే దాని మీద నేతలు సమావేశమయ్యారు. ఏదైనప్పుడు మరికొద్ది సేపట్లో ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించిన అభ్యర్థి మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ జార్జ్.